బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ సర్కార్ రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందిస్తోంది. గతంలో ఉన్న 50,000 రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ఈ స్థాయికి పెంచింది. తెలంగాణ రాష్ట్రం భానుడి భగభగలతో అగ్నిగుండంలా మారుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిప్పుల వర్షం కురుస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు వడదెబ్బ కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ రాష్ట్రంలోని 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడి ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్లో 46.5 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, సూర్యాపేట సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46.4 డిగ్రీలుగా రికార్డయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46.2 నుంచి 46.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 244 మండలాల్లో తీవ్రమైన ఎండల ప్రభావం కనిపించింది. సూర్యాపేట జిల్లాలోని 22 మండలాల్లో, మంచిర్యాల, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో 18 చొప్పున మండలాల్లో వడగాలులు వీచాయి. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత వాతావరణం చల్లబడుతుంది. కానీ గాలిలో తేమ శాతం పూర్తిగా పడిపోవడంతో రాత్రిపూట కూడా వేడి సెగలు, ఉక్కపోత తగ్గడం లేదు. గురువారం రాత్రి హైదరాబాద్, హకీంపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాల్లో సాధారణం కంటే 2.7 నుంచి 4.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు రాత్రులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 4 రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించాయి. ఈ నెల 26 వరకు పలు జిల్లాల్లో వడగాలులు వేస్తాయని పేర్కొన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది భారీ స్థాయిలో ఎండలు తీవ్రత ఉండడంతో 34 మంది వడదెబ్బతో మృతి చెందారు. తీవ్ర ఉష్ణోగ్రతలు తట్టుకోలేక ప్రజలు 30 మందికి పైగా చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వడగాల్పుల కారణంగా 7 జిల్లాల్లో 16 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వడదెబ్బతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం 4 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక వచ్చే 3 రోజులు మరింత తీవ్రంగా వడగాల్పులు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వేసవి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణరక్షణే ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా వెల్లడించారు. ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదంటూ మంత్రి వెల్లడించారు. ఎండ తీవ్రతలపై ప్రజలను గంట గంటకు హెచ్చరిస్తూ ఉండాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు వహించాలన్నారు.
ఇక వ్యవసాయం, నిర్మాణ కార్మికులు సైతం వేసవి కాలం దృష్ట్యా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు తెలిపారు. హీట్ వేవ్పై గ్రామ స్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారు. ఎండదెబ్బ కేసులకు ఆసుపత్రులు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, తరంగిణి చూస్తున్నాం. హీట్ వేవ్ తెలంగాణలో ఎంత ప్రభావం చూపిస్తుందనేది చాలా వరకు కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దాదాపు గడిచిన 2 రోజుల నుంచి కూడా మనం ఒకసారి చూస్తే 36కు పైగా వడదెబ్బ తగిలి ప్రజలు చనిపోయినటువంటి పరిస్థితి. 36 మంది చనిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. సో దీనిపైన ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే హీట్ వేవ్ పైన కూడా హై అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రం అంతా కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో దీని మీద కొంత సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైతే మృతుల్లో దాదాపు 36కు పైగా చనిపోయినటువంటి మృతులకి సంబంధించి కుటుంబాలకి కొంత ఆర్థిక సాయాన్ని, ఎక్స్‌గ్రేషియాని అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 లక్షల వరకు కూడా బాధిత కుటుంబానికి అందజేస్తారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మంత్రులతో కావచ్చు, అదేవిధంగా సంబంధిత అధికారులతో కావచ్చు, సమన్వయాన్ని ఏం జరుగుతుందనే దాని మీద కూడా కొంత భేటీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో స్పెషల్ ఫోకస్ ఈ జూన్ 15th వరకు కూడా దీని మీద పెట్టే ప్రభావం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే 3 రోజులు కూడా మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా ఇటు వాతావరణం చెప్పడంతో ఇటు ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజలు, చిన్నపిల్లలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వారు ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్తే అగ్గిలాగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఎండ తీవ్రత పెరుగుతూ ఉన్నది. సో ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ విషయంలో గర్భిణీ స్త్రీలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ సమయంలో ఖచ్చితంగా ఇంటి వద్దే ఉండడం, చాలా కూల్ ప్రదేశాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. బయటకు వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ముఖ్యంగా ఈ కేటగిరీకి చెందినటువంటి ప్రజలు ఇంట్లోనే ఉండాలంటూ కూడా ప్రభుత్వం సూచించింది. దాంతోపాటు ఏ జిల్లాకి ఆ జిల్లా కలెక్టర్ను కూడా అప్రమత్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్లకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మండలానికి సంబంధించి కూడా దాదాపు 4-5 అధికారులని ఆ ప్రాంతానికి హై అలర్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడైతే జరిగినా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ వడదెబ్బలకు సంబంధించినటువంటి వాటి మీద తగిన జాగ్రత్తల విషయంలో కూడా ఇటు వైద్యులు కావచ్చు, అధికారులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకి తెలియజేయాలి వడదెబ్బ తగిలినటువంటి ఆ వ్యక్తికి ఏ విధంగా చూసుకోవాలి ఆ వ్యక్తిని అని దాని మీద కూడా కొంత చెప్పే ప్రయత్నం అయితే చేయాలంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి కీలకంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ ఎండ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దు. ఈ సమయంలోనే ఎండ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మార్నింగ్ 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ప్రభుత్వం సూచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు వ్యవసాయ సంబంధించిన రైతులు కూడా కొంత మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్దే ఉండాలంటూ కూడా ప్రభుత్వం సూచిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పంట కోసేటటువంటి సమయం కాబట్టి ఆ కొనుగోలు సెంటర్లో కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రంలో కావచ్చు, వ్యవసాయ పనుల కోసం నిమిత్తం గంటల తరబడి పనిచేస్తూ ఉంటారు రైతులు. వారందరూ కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ముఖ్యంగా
ఆ 12 నుంచి 2 గంటల సమయంలో ఖచ్చితంగా రైతులు బయటికి వెళ్ళకూడదు. వ్యవసాయ క్షేత్రంలో కూడా ఎట్లాంటి పనులు చేయకూడదు. ఎండ ప్రభావంతో కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు, వడదెబ్బ తగలడం కావచ్చు, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారు ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసింది. దాంతోపాటు కొంతమంది కార్మికులు ఎండలో పనిచేసేటటువంటి కార్మికులు, బయట అవుట్డోర్లో పనిచేసేటటువంటి వివిధ రంగానికి చెందినటువంటి కార్మికులందరూ కూడా రానున్నటువంటి 3 రోజుల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో, కొన్ని జిల్లాలలో 45, 46 సెంటీగ్రేడ్స్ కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే యోచనలో ఉన్నాయి కాబట్టి చాలా వరకు కూడా అన్ని జిల్లాలకి అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. చూస్తున్నాము ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించి ప్రాంతంలో ఎక్కువ వడదెబ్బలు తగులుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ ప్రాంతంలో దాదాపు 47, 48 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కూడా నమోదవుతా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త వహిస్తేనే కొంత ఆ ప్రాణాలకి ముప్పు తగ్గుతుందంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి అదేవిధంగా వాతావరణ అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది తరంగిణి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.